నెక్స్ట్ మెజర్మెంట్ చూద్దాం. వాలీబాల్లో నెక్స్ట్ ఎక్విప్మెంట్ అనేది బాల్ క్వశ్చన్ చూసుకుందాం. బాల్ అనేది కంప్లీట్ గా దేనితో తయారవుతుందంటే సింథటిక్ తో తయారు చేయడం జరుగుతుంది. సింథటిక్ తో తయారు చేయడం జరుగుతుంది. బాల్ అనేది కంప్లీట్ గా 5 బాల్స్ అనేది ఉంటున్నాయి. టోటల్ గా 5 బాల్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ లో. 5 బాల్స్ కూడా ఇప్పుడు కూడా 4 బాల్స్ అనేది ఫ్రీ జోన్ లో ఉంటాయి. ఒక బాల్ అనేది మ్యాచ్ ఆడవలసి ఉంటుంది. సో కంప్లీట్ గా అవైలబుల్ గా ఎన్ని ఉండాలంటే 5 బాల్స్ ఉంటాయి. మరి బాల్ యొక్క వెయిట్ వచ్చేసరికి బాల్ యొక్క వెయిట్ 260 నుండి 280 గ్రామ్స్ 260 నుండి 280 గ్రామ్స్ అనేది ఉండడం జరుగుతుంది. బాల్ యొక్క వెయిట్ అనేది 260 నుండి 280 గ్రామ్స్ ఉంటుంది. బాల్ యొక్క చుట్టుకొలత 65 నుండి 67 సెంటీమీటర్స్. బాల్ యొక్క చుట్టుకొలత 65 నుండి 67 సెంటీమీటర్స్ బాల్ యొక్క చుట్టుకొలత. అలాగే బాల్కి గాలి ఎంత ఉండాలి, ప్రెషర్ ఎంత ఉండాలి అంటే 0.30 నుండి 325 kgcm స్క్వేర్ 0.30 నుండి 325 kgcm స్క్వేర్ ఉండాలి. గాలి యొక్క బాల్కి గాలి ప్రెషర్ ఎంత ఉండాలంటే 0.30 నుండి 325 kgcm స్క్వేర్ అని ఉండాలి బాల్కి ఎయిర్ ప్రెషర్ అనేది. అదేవిధంగా బాల్ యొక్క చుట్టుకొలత అనేది 65 నుండి 67 సెంటీమీటర్స్. బాల్ యొక్క వెయిట్ అనేది 260 నుండి 280 గ్రామ్స్. బాల్ దేనితో తయారవుతుంది, సింథటిక్ తో తయారు చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ లో బాల్ మ్యాచ్ ఆడేటప్పుడు ఎన్ని అవైలబుల్ గా బాల్ ఉండాలంటే 5 బాల్స్ అవైలబుల్ గా ఉండాలి. 5 బాల్స్ కూడా ఎప్పుడు కూడా కోర్టులో ఫ్రీ జోన్ లో 4 బాల్స్ ఉండాలి, ఒక బాల్ ఆడవలసి ఉంటుంది. సో ఇది టోటల్ గా మొత్తం అన్ని 5 బాల్ అని అవైలబుల్ గా ఉండాలి. అలాగే లైటింగ్ చూద్దాం ఒకసారి. లైటింగ్ అనేది ఎంత ఉండాలి. లైటింగ్ వచ్చేసరికి నార్మల్ మ్యాచెస్ వచ్చేసరికి నార్మల్ మ్యాచ్ లో లైటింగ్ వచ్చేసరికి నాట్ less than 300 lux. 300 లక్సెస్. నాట్ లెస్ దాన్ అంటే నార్మల్ మ్యాచ్ వచ్చేసరికి లైటింగ్ అనేది ఎంత ఉండాలి, 300 కంటే తక్కువ ఉండకూడదు, లక్సెస్ కంటే తక్కువగా ఉండకూడదు లైటింగ్. అలాగే FIVB ప్రకారంగా లైటింగ్ ఎంత ఉండాలి అంటే 2000 ఉండాలి. ఎంతండి, 2000 లక్స్. 2000 అనేది లక్ష ఉండాలి. ఎక్కడ నార్మల్ మ్యాచ్ వచ్చేసరికి 300 నాట్ లెస్ దాన్ 300 లక్సెస్. అదే విధంగా FIVB ప్రకారంగా లైటింగ్ ఎంత ఉండాలంటే 2000 వరకు ఉండాలి. 2000 లక్సెస్ అనేది ఉండాలి FIVB ప్రకారంగా. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి వాలీబాల్ ప్రకారంగా లైటింగ్ ఎంత ఉండాలి, 2000 లక్సెస్ అనేది ఉండాలి. మరి అదే టెంపరేచర్ చూద్దాం. టెంపరేచర్ ఉష్ణోగ్రత చూసేసరికి మ్యాచ్ ఆడాలనుకుంటే కనీసం టెంపరేచర్ ఎంత ఉండాలి అంటే సెల్సియస్ లో చూస్తే 10 డిగ్రీ సెల్సియస్ లో ఉండాలా, 10 డిగ్రీ సెల్సియస్ ఉండాలా. ఫారెన్ హీట్ లో చూస్తే 50 డిగ్రీస్ ఫారెన్ హీట్ లో ఉండాలి, 50 డిగ్రీస్ లో ఫారెన్ హీట్ ఉండాలి. అదే FIVB ప్రకారంగా చూస్తే ఇక్కడ ఒకప్పుడు మెన్సెస్ అని చేసేవాడు ఉష్ణోగ్రత అనేది, అదే ఉష్ణోగ్రత మెన్సెస్ అనేది ఇక్కడ కంప్లీట్ గా తొలగించబడింది. అక్కడ FIVB ప్రకారంగా చూసినట్లయితే అక్కడ ఎవరైతే ఆర్గనైజేషన్ చేస్తారో ఆ టీము, ఆ కమిటీ బయటికి ఎండ తీవ్రతని ఉష్ణోగ్రత చెక్ చేసి ఆడించాలా వద్దు అనేది నిర్ణయం తీసుకుంటుంది. కానీ FIVB ప్రకారంగా ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో మాత్రమైతే ఒక డాటా ఇవ్వడం జరిగింది, కానీ ఆ డాటా అనేది తొలగించడం జరిగింది. FIVB ప్రకారంగా టెంపరేచర్ అనేది లేదు. కానీ వాలీబాల్ మ్యాచ్ ఆడాలంటే కనీసం ఎంత ఉష్ణోగ్రత ఉండాలి అంటే సెల్సియస్ లో చూస్తే 10 డిగ్రీ సెల్సియస్ ఉండాలి. అలాగే ఫారెన్ హీట్ లో చూస్తే 50 డిగ్రీ ఫారెన్ హీట్స్ ఉండాలి. కానీ ప్రత్యేకంగా FIVB ప్రకారంగానే మెన్షన్ చేస్తే మాత్రం డాటా లేదు. ఓకే, అది తొలగించడం జరిగింది. అక్కడ ఆర్గనైజేషన్ కమిటీ ప్రకారంగా మ్యాచ్ ఆడించాలా లేదనేది నిర్ణయం తీసుకుంటారు. ఓకే, FIVB ప్రకారంగా. మరి అదే విధంగా రూఫ్ ఉంటుంది. వాలీబాల్ కూడా ఇండోర్ లో ఆడవలసిన గేమ్ ఇది. వాలీబాల్ కూడా ఇండోర్ లో గేమ్ ఆడతారు. మరి ఇండోర్ లో ఆడుతున్నప్పుడు రూఫ్ ఉంటుంది. రూఫ్ యొక్క
ఎత్తు ఎంత ఉంటుంది అంటే 7 మీటర్స్. రూఫ్ యొక్క ఎత్తు 7 మీటర్స్. రూఫ్ హైట్ 7 మీటర్స్. మరి ఎఫ్ఐవిబి ప్రకారంగా రూఫ్ ఎంత ఉండాలి అంటే 12.5 మీటర్స్ ఉండాలి. 12.5 మీటర్స్ ఉండాలి రూఫ్. ఇండోర్ లో గేమ్ ఆడుతున్నప్పుడు, వాలీబాల్ ఇండోర్ లో గేమ్ ఆడుతున్నప్పుడు రూఫ్ అనేది ఎంత ఎత్తు ఉండాలంటే 7 మీటర్స్ ఉండాలి. ఎఫ్ఐవిబి ప్రకారంగా, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి వాలీబాల్ ప్రకారంగా రూఫ్ ఎంత ఉండాలంటే 12.5 మీటర్స్ డిస్టెన్స్ హైట్ లో ఉండాలి. 12.5 మీటర్స్ అనేది హైట్ లో ఉండాలి రూఫ్. ఇది వాలీబాల్ సంబంధించి యొక్క మెజర్మెంట్స్, అలాగే వాలీబాల్ యొక్క సంబంధించిన చుట్టుకొలత, వాలీబాల్ సంబంధించి యొక్క వెయిట్, అలాగే టెంపరేచర్స్, అదే విధంగా లైటింగ్, అలాగే రూఫ్, దీనికి సంబంధించి యొక్క డాటా ఇది.